ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు విడుదలను, ధైర్యమును, సమాధానమును, నెమ్మదిని కలుగచేస్తూ ఉన్నది. కనుక ప్రతి ఉదయము ఆయన వాక్కుతో మన దినచర్యను ప్రారంభించుకున్నట్లో మనకు క్షేమం ఉన్నది. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనమును ధ్యానం చేసుకుందాము. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క ప్రత్యక్షపు వాక్కు మనకు అనుగ్రహించబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ప్రభు ఈ విధంగా మనకి సెలవిస్తూ ఉన్నాడు. అవును, మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులుగా ఉండాలి అనంటే, అవును, మీ శత్రువులను ప్రేమించాలి, మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థించాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, క్రింది వచనాలలో గమనిస్తే, అవును, మన ప్రభు కూడా ఆ విధంగానే చేసి ఉన్నాడు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసిన వాడుగాను, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షమును కురిపించిన వాడుగా ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువు పరిపూర్ణుడు గనుక మనము కూడా పరిపూర్ణులముగా తీర్చిదిద్దబడాలి అనంటే ఆయన వాక్కును మనము గైకొనాలి. అవును, ఆయన కూడా శత్రువుల కొరకు ప్రార్థించాడు, శత్రువులను ప్రేమించాడు, హింసించే వారి కొరకు ప్రార్థించాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో ఒక చిన్న బిడ్డ, మరి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇశ్రాయేలు చిన్నది నయమాను గృహములో నివాసం ఉంటూ కూడా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దాసిగా ఉంటూ తన యజమానుడు ఒక శత్రువుగా, మరి చూడండి, తన స్వదేశము నుంచి, ఇశ్రాయేలు దేశము నుంచి, తల్లిదండ్రుల నుంచి, మరి తన కుటుంబీకుల నుంచి దూరముగా మరి చెరగొని తీసుకొని వచ్చి తన భార్య దగ్గర పరిచారము చేయటానికి ఆ చిన్నదాన్ని ఉంచినప్పుడు, మరి ఆ చిన్నది ఏమాత్రము కూడా ద్వేషభావముతోనూ, మరి క్రోధముతోనూ, కోపముతోనూ, విరోధముతోనూ ఆ నయమాను విషయంలో వ్యవహరించక, అవును ప్రియ దేవుని బిడ్డలారా, నయమాను ఒక గొప్ప పరాక్రమశాలి అయినప్పటికీ కూడా మరి తన హృదయములో, తన దేహములో ఉన్న వ్యాధిని బట్టి వ్యాకులత చెందుతూ, కలవరపడుతూ, కృంగిపోతూ ఉన్న ఆ అనుభవాన్ని గుర్తించి ఆ చిన్నది అంటూ ఉన్నది కదా, నా యజమానుడు షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర ఉండాలని నేనెంతో కోరుచున్నాను అని ఆశపడుతూ ఉన్నది. చూడండి, అవును ప్రియ దేవుని బిడ్డలారా, హింసించే అనుభవములో ప్రార్థిస్తూ ఉన్న, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువులను ప్రేమించండి అన్న అనుభవము ఈ చిన్నదాని యొక్క జీవితంలో మనకి కనిపిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, నయమాను మీద ఏమాత్రము ద్వేషము, క్రోధము లేకుండా అతని మేలు కోరుకుంటుంది. అతని మరి ఆ చిన్న బిడ్డను హింసిస్తూ, అవును, కుటుంబము నుంచి, దేశము నుంచి వేరు చేసిన, అవును ప్రియ దేవుని బిడ్డ, ఆ అనుభవాన్ని బట్టి తను కోపగించుకోక, అవును, ఆ యజమానుని యొక్క క్షేమము, ఆ యజమానుని యొక్క స్వస్థతను కోరుకుంటా ఉంది. ఎలీషా దగ్గరకు వెళ్ళాలని, ఎలీషా మరి అతనిని బాగు చేస్తాడు, మరి అతని కలిగిన కుష్ఠరోగము నుంచి నా యజమానుని విడిపిస్తాడు అని ఆ యజమానురాలితో చెబుతూ ఉన్న ఆ అనుభవము మనము చూస్తాము ప్రియ దేవుని బిడ్డలారా. అవును, ఆ విధంగా మరి ఆ యొక్క అనుభవములో మరి చూడండి, దేవుని బిడ్డలంగా పిలువబడుతున్న మనము మన పరలోకపు తండ్రికి కుమారులుగా ఉండాలంటే మనము పరిపూర్ణులుగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఆయన కూడా నీతిమంతులను అనీతిమంతులను, అవును ప్రియ దేవుని బిడ్డలారా, చెడ్డవారిని మంచివారిని అందరినీ కూడా ఏకరీతిగా ప్రేమించిన దేవుడు, ఏకరీతిగా వారి విషయంలో ఆయన తన సూర్యుని ఉదయింపచేసిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నాడు కదా, మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులుగా ఉండాలి అనంటే మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థించండి, అప్పుడు మీరు పరిపూర్ణులుగా మార్చబడతారు. అవును, మన ప్రభువు పరిపూర్ణుడైన మన ప్రభు
పరిశుద్ధుడైన మన ప్రభు త్వరలో రాబోతూ ఉండగా, అవును, మన ప్రభువుని ఎదుర్కొనుటలో మనకి ధైర్యం, మన ప్రభువుని ఎదుర్కొనుటలో మనకి సిద్ధపాటు, మన ప్రభువుని ఎదుర్కొనుటలో మనకి పరిశుద్ధత. అవును ప్రియ దేవుని బిడలారా, మన ప్రభువుని ఎదుర్కొనుటలో ఆయన ఆజ్ఞకు లోబడటం అనే అనుభవాలను మనము కలిగి ఉన్నప్పుడు ఆయన మనలను ఎంతో దీవించే దేవుడుగా ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు చిన్నది మరి ఇంట్లో తన గృహములో, నయమాను గృహములో పరిచారము చేస్తూ ఉన్నప్పటికీ స్వస్థత తరువాత నయమాను ఆ చిన్నదాన్ని ఎంతో హెచ్చించి, మరి నయమాను ఇచ్చిన సాక్ష్యం, ఇజ్రాయేలీలో ఇటువంటి గొప్ప దేవుడు, నిజమైన దేవుడు ఇంకెక్కడా లేడు అని చూడండి, దేవుని మహిమపరిచాడు ఆ శత్రువు. చూసారా ప్రియ దేవుని బిడలారా, మన జీవితాలలో కూడా మనకి గాయపరిచిన వారిని, మనల్ని బాధపెట్టిన వారిని ప్రేమించి వారి మేలు కోరుకున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ప్రియ దేవుని బిడలారా, ఆయన నిన్ను ఘనపరిచే దేవుడు. ఆ ఇశ్రాయేలు చిన్నది మేలు చేసిన అనుభవాన్ని బట్టి నయమానుకి ఆత్మీయ స్వస్థత వచ్చింది, శారీరక స్వస్థత వచ్చింది. దేవుని నామానికి ఘనతను కూడా ఆరోపించిన, దేవుని నామాన్ని మహిమపరిచిన వ్యక్తిగా కూడా మనం చూస్తా ఉన్నాం. కనుక మన జీవితాలను మార్చుకుందాం. ఆధ్యాత్మికమైన విలువలతో దేవునికి ఇష్టానుసారంగా మన జీవితాలు ఉండులాగున ఆయన బిడల వలె పరిపూర్ణులుగా తీర్చిదిద్దబడాలని ఆశిస్తూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభువా, మీ పరలోకపు తండ్రికి మీరు పరిపూర్ణులుగా, కుమారులుగా ఉండాలంటే మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థించమంటున్నావు, మీ శత్రువులను ప్రేమించమంటున్నావు. అవును ప్రభువా, నీవు కూడా ఆ విధంగా చూపించావు మాదిరి. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద, చెడ్డవారి మీద, మంచివారి మీద నీ వర్షమును, నీ సూర్యుని ఉదయింప చేసిన దేవుడవు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తండ్రి. నీవు మంచి దేవుడవు ప్రభువా. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్నా నీ బిడ్డలు నీ వాక్యాన్ని గైకొని, ఇజ్రాయేలు చిన్నది నయమాను వారి జీవితాల్లో గాయపరిచినప్పటికీ, నొప్పించినప్పటికీ, బాధ కలుగ చేసినప్పటికీ, తన శత్రువు విషయంలో మేలు కోరుకున్న అనుభవాన్ని బట్టి నీ నామమునకు ఘనత, ఆమె పరిపూర్ణురాలుగా నీలో తీర్చిదిద్దబడిన అనుభవాన్ని మేము ధ్యానించుకున్నాం. ఈ ప్రకారంగా ఈ ఉదయకాలము ఈ మాటలు విన్న నీ ప్రియబిడల జీవితాలను ఆశీర్వదించమని, పరిపూర్ణులుగా నీలో తీర్చిదిద్దమని, నీ రాకడ అతి త్వరలో ఉండి ఉండగా పరిశుద్ధత కలిగి నీ ఆజ్ఞలను అనుసరించి నీ కట్టడలను గాయకొనుచు, అవును ప్రభువా నాయనా, నీవు మాదిరి చూపిన ఆ యొక్క అనుభవాలను అనుసరిస్తూ జీవించే కృప, ఈ లోకములో క్రీస్తును చూపించే కృప నీ బిడ్డలైన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.